నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో టర్బో ఇంజన్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక ఇంజన్ రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన గాలి పలు రకాలుగా అందించబడుతుంది. మొదటిది న్యాచురల్ ఆస్పిరేటెడ్. దీంట్లో ఎటువంటి పరికరం ఉండదు. ఎప్పుడైతే ఫస్ట్ స్ట్రోక్ లో ఇంజన్ సిలిండర్ లోపల పిస్టన్ డౌన్ కు వస్తుందో అక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఆ వాక్యూమ్ వల్ల గాలిని పీల్చుకొని ఇంజన్ కి అందిస్తుంది. రెండవది సూపర్ చార్జర్. ఇది క్రాంక్ షాఫ్ట్ తో ఒక బెల్ట్ సహాయంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. నిమిషానికి 50 నుంచి 60 వేల సార్లు ఇది తిరగడం వలన అంతే స్థాయిలో గాలిని పీల్చుకొని ఇంజన్ కు అందిస్తుంది. అందువలన ఇది న్యాచురల్ ఆస్పిరేటెడ్ కంటే ఎక్కువ పవర్ అందిస్తుంది. మూడవది టర్బో ఇంజన్. అంటే టర్బోలో రెండు రకాల వీల్స్ ఉంటాయి. ఒకటి టర్బైన్ వీలు, రెండవది కంప్రెసర్ వీలు. ఈ రెండింటికి కూడా షాఫ్ట్ తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎగ్జాస్ట్ గ్యాసెస్ తో ఎప్పుడైతే టర్బైన్ వీల్ తిరుగుతుందో షాఫ్ట్ తో కనెక్ట్ చేయబడి ఉన్న కంప్రెసర్ వీల్ కూడా తిరుగుతుంది. ఇది నిమిషానికి 150,000 సార్లు తిరగడం వలన అంతే స్థాయిలో గాలిని బలంగా పీల్చుకొని ఇంజన్ కు అందిస్తుంది. అందుకే టర్బో ఇంజన్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంజన్లలో ఎన్ని రకాలుగా గాలిని పీల్చుకుంటుంది అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి.